ఇక్కడ చూడండి ఫిషెస్కి ఫీడ్ చేస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఒక లేడీ మాలేలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, బట్ అది చాలా నాయిసీగా ఉంది, కొంచెం బేర్ చేయాలి. చూడండి ఒక్కొక్క ఫిష్కి ఫీడ్ చేస్తున్నారు ఫుడ్ని. చూడండి అవి కూడా ఫిషెసే, వాటి ఫుడ్ కూడా మళ్ళీ ఫిషెసే. చిన్న చిన్న ఫిషెస్ని అయితే ఫుడ్గా ఇస్తున్నారు వాటికి. చూడండి ఎలా తీసేసుకుందో. ఫుడ్ కోసం అయితే ఫిషెస్ వచ్చేస్తున్నాయి డైరెక్ట్ అతని చేతి దగ్గరికి. వావ్, అసలు ఇలాంటివి మనం ఎప్పుడూ చూడం. అసలు ఇలాంటి పెద్ద పెద్ద ఫిషెస్ ఫుడ్ ఎలా తీసుకుంటాయి ఏంటనేది మనం జనరల్గా చూడం కదా, బట్ ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది. కిడ్స్, ఇది ఎస్పెషల్లీ ఈ వ్లాగ్ అయితే డెడికేటెడ్ టు యూ గైస్ ఓన్లీ. ఎందుకంటే మీకు ఇలాంటి విషయాలు అన్నీ తెలియాలి అనేది మేము చాలా క్లియర్గా ఈ వ్లాగ్ని అయితే తీస్తున్నాము. పిల్లలు మీరందరూ తప్పకుండా చూడండి ఈ వీడియోని, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో. యా, చూడండి ఎలా ఫీడ్ చేస్తున్నారు ఫిషెస్కి. ఎంత పెద్ద ఫిషో కదా. కంపేర్ టు హ్యూమన్ ఎంత పెద్దగా ఉంది. యా ఎగ్జాక్ట్లీ, యా నిజంగా ఇది మాత్రం కంపేర్ టు హ్యూమన్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్ చెప్పాలంటే. కనపడు ఇప్పుడు అతను వేస్తున్నారు కదా ఫుడ్. మేకింగ్ షూర్ దట్ అన్ని ఫిషెస్ కి ఫుడ్. ఎస్ ఎస్, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు చాలా క్లియర్గా అతను. అన్ని ఫిషెస్కి కూడా ఫుడ్ అయితే ఇస్తున్నారు. రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. కింద వీళ్ళు కూడా ఎవరు రీడింగ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి కింద మీరు ఒక లేడీ ఇక్కడ అన్ని నోట్ చేస్తున్నారు చూసారా. ఏ ఫిష్ ఫుడ్ తీసుకుంటుంది, ఏ ఫిష్ ఫుడ్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళ హెల్త్ని కూడా, ఫిషెస్ హెల్త్ని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే దే ఆర్ హెల్దీ ఆర్ నాట్ అనేది అర్థమైపోతుంది. ఫిష్ హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ తీసుకుంటుంది, ఏమైనా సిక్గా ఉంటే మాత్రం ఫుడ్ అస్సలు తీసుకోదు. ఇది మాకు కొంత లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. లైక్ మేము ఒక బెటా ఫిష్ని అయితే పెంచాం మా ఇంట్లో. అది చాలా హెల్దీగా ఉన్నప్పుడు ఫుడ్ మంచిగా తీసుకునేది, బట్ కొంచెం సిక్ అయినప్పుడు అయితే ఫుడ్ అస్సలు తీసుకునేది కాదు. సో అది కొంచెం బిట్ ఐడియా ఉంది మాకు. వెరీ నైస్. స్కేల్స్ కూడా చాలా స్ట్రాంగ్. యా, స్కేల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఫిష్ పైన ఈ పొలుసలు అంటారు కదా, ఈ పొలుసలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. యా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫిషెస్ అయితే. షార్క్ ఫిష్ లాగా ఉంది. హాయ్ హాయ్, వావ్, రియల్లీ సో ఎక్సైటెడ్ అండి మేమైతే. చాలా బాగుంది. హాయ్. అక్వేరియా వచ్చినందుకైతే మంచి మంచి ఫిషెస్ని చూస్తున్నాము. కిడ్స్ మీకు కూడా చూపించగలుగుతున్నాము. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. రియల్లీ దిస్ వ్లాగ్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద కిడ్స్. చాలా ఎంజాయ్ చేస్తారు సీరియస్లీ. యా, ఇలాంటి థింగ్స్ తెలుసుకోవాలి కూడా, యూనో బేసిక్ నాలెడ్జ్ అన్న కొంచెం ఉండాలి. నువ్వు చెప్పంచు, మళ్ళీ చెప్పు. వెల్ యూనో ఇలాంటి థింగ్స్ చాలా కొత్త కొత్తగా ఉంటాయి కదా, మనం రోజు చూడం. ప్లస్ మనకి ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. యూనో ఓషన్ నుంచి మనకు చాలా వస్తాయి, సాల్ట్ కానీ పర్ల్స్ కానీ, అండ్ వీ హ్యావ్ టు నో లిటిల్ అబౌట్ అవర్ ఓషన్స్ కూడా మనకి ఓషన్లో నుండి వస్తాయి. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే కూడా చాలా హ్యూమన్ బాడీకి కూడా కొన్ని ఆల్గేస్ అయితే చాలా మంచి చేస్తాయి. ఇప్పుడే కొంతమంది అయితే తెలుసుకుంటున్నారు ఈ విషయాల్ని. అండ్ దట్టు మా పాపకైతే అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ, ఎందుకంటే తను చిన్నప్పటి నుండి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేది కార్టూన్స్లో కానీ, అండ్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కానీ అలాంటివి, డిస్కవరీ మోస్ట్లీ షీ విల్ వాచ్, రెగ్యులర్లీ షీ విల్ ఫాలో. తనకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా. అంచు, ఎనీథింగ్ యూ వాంట్ టు కన్వే? నథింగ్ మచ్, జస్ట్ ఐ హోప్ మీరు వీడియో ఎంజాయ్ చేయండి. మేమైతే అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంచు ఒక్కసారి చూపించు నాన్న సైడ్. మా వారిని చూడండి, అచ్చం అదేంటి ఒకటి అడక్కు మూవీ ఉంటుంది కదా రాజేంద్ర ప్రసాద్, అందులో రావు గోపాలరావు గారు ఉంటారు కదా ఇలా షార్ట్ అండ్ షర్ట్ వేసుకొని. మా వారు కూడా అచ్చం అలాగే నిల్చున్నారు ఇక్కడ. నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ సీన్ గుర్తొస్తుంది. వాట్? He is also fisherman. ఓహో,
చూడండి ఆ సినిమాలో ఆయన కూడా ఫిషర్ మ్యాన్ అంట, అందుకని ఫిషెస్ బిజినెస్ చేస్తారు కదా అందులో. రియల్లీ బాగా కనెక్ట్ అయింది ఈ సిచ్యువేషన్కి. యా యా జస్ట్ వ్యూ ఆఫ్ ఇట్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంత బిగ్ ట్యాంక్, అసలు ఇంత గ్లాస్ ట్యాంక్ రియల్లీ చాలా బాగుంది. అండ్ ఈ ఫిషెస్ చూడండి. ఓ ఇది చూసింది. హాయ్, కమ్ ఆన్, హాయ్. మా కెమెరా రిఫ్లెక్షన్ అయితే కొంచెం గ్లాస్ కాబట్టి పడుతుంది, ప్లీజ్ డోంట్ మైండ్. చూడు అంచు, ఆ వైట్ ఫిష్ చూడు. See this side, Anshu. Very big mouth. కాదు ఇన్ను అంటున్నది ఈ బిగ్ మౌత్. Oh, that is fast. నెక్స్ట్ ఎగ్జిబిట్కి వెళ్దామా? సో ఇవి అమెజాన్ స్పీషీస్ అమ్మమ్మ, చూడు పైన. Amazon flooded forest. అచ్చా. ఏమో, you have to read here. We have to read here. Yes ma, they are from Amazon. They're from Amazon ఇవన్నీ. ఇప్పుడు చూసిన ఈ పెద్ద ఫిషెస్ అన్నీ అమెజాన్ నుంచి. ఈ క్యాట్ ఫిష్ అక్కడ ఉందా ఇంకా? అడను. క్యాట్ ఫిష్ ఇంకా చూడలేదు మనం, వెనుకున్నట్టు. ఓకే ఫైన్, విల్ మూవ్ ఆన్. రండి. హంపాలా బార్, ఆ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మనం ఇందాక పైనుండి చూసాం ఈ ఫిషెస్ని, అవే. యా, హంపాలా బార్. యా, ఇక్కడ చూడండి వాటర్. చిన్న ఫాల్ లాగా క్రియేట్ చేశారు. కమ్ ఇంట్రెస్టింగ్ క్వైట్. డిలారంగ్ మాసక్. ఓ, ప్లాస్టిక్ మంచర్సా? చిన్న పురుగులు ఇలా ఉన్నాయి. చిన్న పురుగులు చూడండి, ప్లాస్టిక్ని తినేవి. అసలు కనీసం ఇప్పుడు వరకు నేనైతే కూడా వినలేదు దీని గురించి. జస్ట్ షో దట్ బోర్డ్ అంచు. దగ్గరికి పెట్టవా? చూడండి, ప్లాస్టిక్ మంచర్స్ అంట. ఈ దగ్గరికి పెట్టి ఎలా తింటున్నాయో చూద్దాం. ఓ, ఇప్పుడు ఇంత ప్లాస్టిక్ని తిన్నాయా? అయితే చూడ్డానికి పురుగుల్లాగే ఉన్నాయి ఇవన్నీ. ఇవి వార్మ్స్. యా, అవి వార్మ్స్. తింటున్నవి వార్మ్స్. అవే ప్లాస్టిక్ తింటున్నాయి వార్మ్స్. ఫస్ట్ టైం వింటున్నాం. ఇది చూసారా, ఈ డ్రెస్సింగ్ కాన్ఫెక్షనరీ ఐటమ్స్ యొక్క వ్రాపర్స్. ఇవన్నీ వ్రాపర్స్తో ఇలా డ్రెస్ని అయితే డిజైన్ చేశారు. బాగుంది కదా, ట్రై చేయొచ్చేమో మనం కూడా. ఆ థాటే చాలా గ్రేట్ అసలు. వావ్, మిడ్ నైట్ స్నాక్స్ అంట. ఓ, చూసారా, మిడ్ నైట్ స్నాక్స్తో
వాటితో వచ్చే ర్యాపర్స్తో ఇలా డ్రెస్ అయితే డిజైన్ చేస్తారు. రియల్లీ వావ్, హ్యాట్స్ ఆఫ్ టు దేర్ క్రియేటివిటీ. రియల్లీ అవసరం. సి ఇక్కడ చూడండి అన్ని ఫెదర్స్, ప్లాస్టిక్ కవర్స్. షటిల్ కాక్స్ కదా. ఎస్ ఎస్ ఎస్. ఈ పేరు చూడండి, ది వింగ్స్ ఆఫ్ ఫెమినిజం. వావ్, పేరు పవర్ఫుల్గా ఉంది. పేరు పవర్ఫుల్గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. వావ్, అసలు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది చూడు. ఫ్లాష్ కెన్ యూ హోల్డ్ దిస్ ఫర్ మీ ప్లీజ్? షూర్, ఐ డూ దట్. ఇది చూడండి, మేర్ మర్మరీస్ అంట ఇది. వావ్, ఇవి కూడా అంతే. ఇదైతే పైన ప్లాస్టిక్ కవర్స్తో ఇలా చేశారు. పైన లోపల వైర్ పెట్టారు, వైర్కి ఇట్లా మౌల్డ్ చేశారు. రియల్లీ నైస్. అండ్ తర్వాత టిష్యూ పేపర్స్, వైట్ అన్నీ కూడా టిష్యూ పేపర్స్. ఇవన్నీ ఇవి ప్లాస్టిక్ కవర్స్, టిష్యూ పేపర్స్ అండ్ కార్డ్బోర్డ్ పీసెస్కి పెయింట్ వేశారు. యా, ఇంకా కవర్స్ మళ్ళీ ఇవి కూడా మళ్ళీ కవర్స్. రియల్లీ ఎంత బాగా డిజైన్ చేశారు కదా. బ్యూటిఫుల్ డిజైనర్ ఫ్రాక్స్ అన్నమాట ఇవి. రియల్లీ వెరీ నైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ డొనేట్ క్లోత్స్. ఇక్కడ ఓల్డ్ క్లోత్స్ని డొనేట్ చేయడానికి కూడా ఇక్కడ పెట్టారు. ఓ మై గాడ్, అసలు నార్మల్, అవును చాలా. అసలు ప్లాస్టిక్ స్పూన్స్, పేపర్, జస్ట్ నార్మల్ న్యూస్ పేపర్ అండ్ ప్లాస్టిక్ స్పూన్స్తో డెకరేట్ చేశారు పైన. అదంతా బబుల్ ర్యాప్ వెనకాలది. రియల్లీ ఆసమ్ థాట్. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్, ఇవన్నీ కవర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. రియల్లీ ఇదంతా కూడా ఓషన్లో దొరికిన చెత్తతో ఇలా తయారు చేశారు వీళ్ళు. రియల్లీ టూ గుడ్. నాబ్డ్ బ్లైక్ షెల్ ఇది. వావ్, ఇక్కడ చూడు, పర్ల్ అంబ్రెల్లా. ఎస్, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్. అసలు డిజైనర్స్ రియల్లీ ఆసమ్. సీ హియర్, మన ఫ్రూట్స్కి వస్తుంది కదా, ఫ్రూట్స్ ప్యాక్ చేసి వస్తాయి కదా, వీటికి మెష్ లాంటి కవర్స్ అవి. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, అందుకే మేము కొంచెం ఫోన్లో లైట్ ఆన్ చేసి ఈ వీడియోని అయితే కవర్ చేస్తున్నాము. పైన షెల్స్తో చూడండి ఎంత బాగుందో. నెక్ పీస్, ప్లాస్టిక్ కవర్స్. వావ్, రియల్లీ ఆసమ్. చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇది చూడండి, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, రైస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అలాంటివి. అదే రియల్లీ వెరీ ఆసమ్. అక్కడ చూడండి పెద్ద క్రోకడైల్. అది ఆర్టిఫిషియల్ క్రోకడైలే, బట్ చూడ్డానికైతే న్యాచురల్గా ఉంది. ఓ, ఇది చూడండి చాలా ఓపెన్గా ఉంది. రియల్ది, అన్నీ రియలే ఇక్కడ. కాకపోతే చూడండి మనకి ఇక్కడ గ్లాస్ జస్ట్ ఆఫ్ ఉంది. రియల్ ప్లాంట్స్ పెట్టారు లోపలంతా. క్రాబ్, మేబీ దట్ సైడ్ అది. అంచు, వాట్ ఈస్ దిస్ అంచు? అదేంటి చూడు కింద, అదొక రకంగా ఉంది ఫిష్, బట్ మేబీ మడ్ ఫిష్ కాదు. What is that? Mud fish? Yeah. It's kind of mud fish. అదంతే, అవును. మడ్ ఫ్లాట్స్. మడ్ ఫ్లాట్స్ ఇవి. You let me, like, I'll try to show.
అవునా, చూడండి మొత్తం మడ్లోనే ఉంది అసలు. ఇక్కడ చూసారా స్నేయిల్స్ తింటారు కదా. రియల్ స్నేయిల్స్. యాక్చువల్గా మనకి ఇంటి దగ్గర పాట్స్లో కూడా స్నేయిల్స్ వస్తాయి అప్పుడప్పుడు, చిన్నవి స్నేయిల్స్ వస్తాయి. స్నేయిల్స్ని తెలుగులో ఏమంటారంటే నత్తలు. యా ఎగ్జాక్ట్లీ, నాకు పేరు గుర్తు రాలేదు. యా నత్తలు. ఇంటెలిజెంట్. ఎస్ యు ఆర్ ఇంటెలిజెంట్, ఐ నో, యు ఆర్ మై బేబీ. చూడండి ఇవి నత్తలు. కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే దూరంగా పెట్టి తీస్తున్నాను, కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. యాక్చువల్గా నేను నా ప్లాంట్స్ పాట్లో కూడా చూస్తుంటాను, బట్ చాలా చిన్నగా ఉంటాయి. ఫస్ట్ టైం నేను చాలా పెద్ద స్నేల్స్ అయితే చూస్తున్నాను. రండి ఇంకా ఇటువైపు వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. హియర్ సంథింగ్ అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ ఫిషెస్. చూడు, వావ్, బ్లాక్ అండ్ వైట్, మై ఫేవరెట్ కలర్స్. కొడితే పైకి ఐ డోంట్ నో, జస్ట్ చెక్ ద బోర్డ్ వేర్ ఇట్ ఈస్. యా, అండర్ వాటర్ స్నైపర్స్. ఓకే, ఆర్చర్ ఫిష్. ఓ మై గాడ్, అందుకే వాటికి ఒక బోర్డు పెట్టారు. దిస్ ఇస్ ఆర్చర్ ఫిష్. వారు చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు అంతే. ఎప్పుడైనా కొట్టడము, ఏదైనా కసక్కు దింపేయడము అనేది చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూసారా మొత్తం, వావ్, ఇదైతే ఆర్చర్ ఫిష్ అంట. అందుకోసమే దిస్ ఇస్ ఫ్రమ్ విచ్ కంట్రీ? యా, టాబరన్. యా, జపాన్. సౌత్ ఈస్ట్. కరెక్ట్. అండ్ ఇక్కడ చూసారా వీటికి భయపడితే లేపడని ట్రై చేస్తున్నాను. రియల్లీ ఇంట్రెస్టింగ్ కదా అంచు నువ్వు అది ఆ కార్టూన్ చూస్తావు కదా ఫిషెస్, ఏంటది చిన్నప్పుడు చూసేదాన్ని చూడు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సేమ్ ఇలాగే ఫేస్. హ్యూమన్ ఫేస్ లాగా ఉంటుంది కదా ఫిషెస్ ఫేస్, ఏంటది? నో, అది కాదు. కలర్ ఫిషెస్ ఉంటాయి నువ్వు చూసే కార్టూన్, నాకు పేరు గుర్తు రావట్లేదు. హ్యూమన్ ఫేస్ లాగే ఉంటుంది వాటి ఆ ఫిష్ ఫేస్. హే, అవన్నీ ఇవే. సూపర్, బాగుందా? నచ్చిందా? అంటే ఇంత వెరైటీ ఫిషెస్ వేరే దగ్గర చూడం కదా. అవును, చాలా బాగున్నాయి. ఓకే అంశు, నీకు ఎలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సీ దిస్ ఆర్చర్ ఫిష్ షూట్. నాకు ఇది షూట్ చేయాలని చూడాలని ఉంది, బట్ ఇప్పుడు అవేం చేయట్లేదు. సాడ్. అవి ఏ టైంలో చేస్తాయో మనకు తెలియదు కదా చిన్న. యా, సో అవి ఎంత క్యూట్గా ఉన్నాయి కానీ ఎంత డెడ్లీ కదా. కరెక్ట్. పఫర్ ఫిష్ నాకు నచ్చింది, చూపించడానికి ట్రై చేస్తాం మంచిగా. అదిగోండి, చాలా అసలు ఇంత ప్లేఫుల్ ఉంది, రబ్బర్ లాగా ఉంది, అది చాలా ప్లేఫుల్గా ఉంది. ఏదో మన పెట్ లాగా వచ్చేస్తుంది మన దగ్గరికి. కరెక్ట్. సరే ఇంకా వెళ్ళిపోదామా? నిజంగా నాకు ఇది నచ్చింది అంశు. నాకు నచ్చింది, పెట్ లాగా ఉంది చూడు. యా, సో క్యూట్. రబ్బరీ లాగా. ఓ, ఇవేంటి ఫాస్ట్ స్విమ్ చేస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదైతే ఏదో పపెట్ లాగా ఉంది, క్యూట్ పపెట్ లాగా ఉంది నాకైతే.
సరే కమ్ విల్ లీవ్. ఇక్కడ చల్ల గాలి వస్తుంది అంశు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కూలర్స్ అయితే పెట్టారు. లోపల కొంచెం అక్కడక్కడ గాలి లేదు. ఇక్కడ రాగానే హాయిగా ఉంది, రిలాక్సింగ్. సౌండ్ చేద్దామా? యా ఐ వాంట్. అవి ఆ ఫిషెస్, ఆరెంజ్ ఫిషెస్ ఏంటి చెప్పు? ఆ టాయ్స్ ఉన్నాయి చూడు అక్కడ, ఆరెంజ్ అవి, ఆ పెద్దవి క్లౌన్ ఫిష్. క్లౌన్ ఫిష్. స్టార్టింగ్ లో నీవు అన్న. ఎస్, ఇక్కడ ఏవో ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా వైట్ ఫిష్ చూడు, బ్లాక్ డాట్స్ ఉన్నాయి వాటి పైన. ఓ ఎలా చూస్తున్నాడు, అది చూడు ఆ ఫిష్ ఎట్లా ఉందో. ఎలా చూస్తున్నాడు. మై గాడ్, అసలు ఎన్ని రకాలు. అది చూడు అంశు, చాలా బాగుంది. ఎస్ ఎస్, అది చూడు స్ట్రైప్స్ ఉన్నాయి దానిపైన, సన్న స్ట్రైప్స్ ఉన్నాయి చూడు వాటిపైన. ఆ ఫిష్ అయితే చాలా బాగుంది మమ్మ. అవునా? ఐఎమ్ హ్యాపీ. మంచి డిసిజన్ తీసుకున్నావు ఇక్కడికి వచ్చి. కరెక్ట్. ఓకే విల్ గో ఫర్ యా మేబీ అంశు ఇక్కడ చూడు. అసలు ఎంత బాగున్నాయో అసలు, చాలా రకాల ఫిషెస్. నిజంగా ఐ ఫీస్ట్ లాగా ఉంది ఇవి చూడ్డానికి. అంశు టర్కాయిష్ బ్లూలో, టర్కాయిష్ కలర్లో ఉంది. హాయ్, అది అటు వెళ్తుంది. చాలా కష్టం. అంశు చూడు ఈ కలర్ ఎంత బాగుందో, టర్కాయిష్ లాగా. ఈ కలర్ చూడు ఎంత బాగుందో. అంశు సీ దట్ ఫిష్, అది చూడు చాలా వెరైటీగా ఉంది. ఇందాక షార్క్. 2 షేడ్ అంశు చూడు, ఇది 2 షేడ్స్లో ఉంది. పైన ఒకలాగా అండ్ కింద ఒకలాగా చూడు. బ్లూ ఫిష్. ఓ బ్లూ ఫిష్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ బ్యూటిఫుల్ రియల్లీ. హాయ్ హాయ్, హాయ్. ఇట్స్ కమింగ్ అప్. మా దగ్గర వెళ్తుంది, మమ్మల్ని ఎవరు వచ్చారా అని. ఇదిగోండి ఇందాక ఫస్ట్ లో చూసిన షార్క్ ఏంటో బ్రౌన్ Bamboo. బ్యాంబూ. యా, బ్రౌన్ బ్యాంబూ షార్క్ ఫిష్. నువ్వేనా నువ్వు చేయి పెట్టింది? నాన్న చేయబెట్టారు. నాన్న చాలా తక్కువ పెడతారు చేయి లోపల వాటిలో. అండ్ కారల్స్ అవి ఫేక్ అనుకుంటున్నా. ఫేక్. యా, నాట్ రియల్ కారల్స్, ఇట్స్ ఆర్టిఫిషియల్. కొన్ని మాత్రం రియల్. నో ఆల్ ఆర్ ఆర్టిఫిషియల్ ఓన్లీ. ఎస్, అక్కడ చూడు. అంటే ఫ్రెష్ వాటర్ ఫిషెస్కి ఇవి అవసరం లేదు కదా నాన్న, ఆర్టిఫిషియల్ ఎనఫ్. మళ్ళీ వస్తుంది మా దగ్గర. అవును, ఎన్క్లోజర్స్ అయితే చాలా లావుగా ఉన్నాయి. గ్లాస్ చూడండి, చాలా హై ఎండ్. ఇంత హై ఎండ్ గ్లాస్ ఇది. టఫ్ అండ్ గ్లాస్ అంటారు కదా ఇవి. వావ్, చాలా వైడ్గా ఉంది. పింకీ ఎంత ఉంది. ఎగ్జాక్ట్లీ చూడు, చూడు ఎంత. ఈ షేప్ స్పెషల్. దీన్ని థిక్నెస్ చూడండి ఎంత ఉందో. ఈ షేప్ మామూలుగా స్ట్రైట్ ఉంటాయి, ఈ షేప్ కావాలంటే స్పెషల్గా ఆర్డర్ చేయాలి. ఓ స్పెషల్గా ఆర్డర్ చేస్తారు. దర్ ప్రాబబ్లీ కాస్ట్లీ. అండ్ ఇక్కడ చూడండి, ఈ బ్లూ ఫిష్ మమ్మల్ని ఫాలో చేస్తుంది. ఇంకా టనల్ ఉంది. ఫోన్ ఒక టాయ్ కొనుక్కోవచ్చా నేను? టాయ్ హే కిడ్స్, మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నేను మీకు అక్వేరియా పార్ట్ 1లో చెప్పాను కదా, 90 మీటర్స్ ఆఫ్ అండర్ వాటర్ టన్నెల్ ఉందని. ఇదే అది. సో ఇందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో పార్ట్ 3లో అయితే చూసేయండి. ఇంకా మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో పెట్టండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ యువర్ హాలిడేస్. అండ్ మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే కనుక వీడియో ఏంటంటే రికమెండేషన్స్లో ఉంటుంది. సో దట్ ఎక్కువ మంది పీపుల్ వ్యూ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో మా వ్లాగ్స్ మీకు నచ్చుతూ ఉన్నాయి అనుకుంటున్నాము. ఏదైనా కూడా కమెంట్స్లో పెట్టండి, నాకు అర్థమవుతుంది. సో దట్ ఐ విల్ అప్డేట్ మై సెల్ఫ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్.